నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. గురుగారు ఉన్నారండి. మరి మే మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, మే మాసంలో ఎలాంటి పర్వదినాలు ఉన్నాయి, ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు, పరిహారాలు, అదే విధంగా ముఖ్యంగా జాతకరీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి వీడియో చివరిలో డెఫినెట్ గా మంచి పరిహారాలు గురుగారు తెలియజేస్తారండి. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి మే మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఏమేమి స్పెషల్ డేస్ ఉన్నాయి, అదొకసారి వివరిస్తారా గురుగారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాశుల వారికి అమ్మవారి కృపా కటాక్షం వల్ల చక్కగా బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా వాళ్ళంతా చక్కగా ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. ఫస్ట్ నెక్స్ట్ వీళ్ళకి ప్రతి ఒక్కరికి రాజ్యలక్ష్మి కృపా కటాక్షం వల్ల చక్కగా రాజ్యాధికారం ఉండాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ మాటకి ఎంతో విలువ పలుకుబడి, వాళ్ళకి అధికారం, ఒక పవరు, ఒక పొజిషన్, ఒక స్టేటస్ ఉండాలి. దానితో పాటు ప్రతి ఒక్కరికి విశేషంగా ధనం ఉండాలి. నేను బాగా కోరుకుంటాను అనమాట. మనం కలియుగంలో ఉన్నాను కాబట్టి ధనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, ధనమే ప్రతి దాన్ని శాసిస్తుంటది కాబట్టి ఎంత మనం వద్దనుకున్నా కానీ ధనం అనేది మనకి ఆధారభూతం అనేది తెలుసుకోవాలన్నమాట. అందుకని శ్రీ సూక్తం అని చెప్పేసి వేదాల్లో పెట్టారు. వాళ్ళు తెలవదా అండి శ్రీ సూక్తం ఎందుకు పెట్టాలని? అంత అవసరం అయితే పెట్టరు కదా. అందుకని ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. మన మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ 4 ఉండాలంట. సెకండ్ దానికి ధనమే పెట్టారు, అర్థం పెట్టారు అనమాట. కామ మోక్షాలు లాస్ట్ లో పెట్టుకున్నారు వాళ్ళు. ఫస్ట్ సెకండ్ ధనం. అంటే మనిషి అనేది కష్టపడకపోతే ఏది రాదు కదండి. అంటే మన ఫిజికల్ ఎఫర్ట్ పెట్టాల్సిందే. పెట్టి మనం ఫస్ట్ సాధించుకోవాల్సిన ధనం. ధర్మ అర్థం సంపదలు సంపాదించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి, బంగాళాలు కట్టుకోవాలి, కార్లు కట్టుకోవాలి. మనం ఎక్కడికి పోతే అక్కడ దర్జాగా అంతా వండుకోవాలి. అంతా ఉండాలి కదా, మన శాస్త్రాలు చెప్పారు కదా. అందుకని దాన్ని చేసుకుంటూ ఉండాలి. అలానే లాస్ట్ కి సర్వకామార్థ సిద్ధి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి రకరకాల కోరికలు అవన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి అవి చక్కగా నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మే మంత్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మనం మే మంత్ అనగానే 4 ముఖ్యమైన విషయాలు అందరం గమనించుకోవాలి. చాలా విశేషాలు ఉన్నాయి, బట్ ముఖ్యంగా 4. మనకి టైం ఉండదు కాబట్టి అందులో ఫస్ట్ది, ఇది మాసం బుద్ధ జయంతితో, బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అవుతుందండి. దాన్ని మనం వైశాఖ మాస పూర్ణిమ అంటారు. నెక్స్ట్ జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే 2 పూర్ణిమల మధ్య ఈ హోల్ మంత్ అంతా మనకు తెలుసు. బుద్ధ పూర్ణిమ అది మనకి ఆధ్యాత్మికంగా ఎలివేషన్ కావాలనుకోండి, స్పిరిచువల్ గా కానివ్వండి, అది బాగా ఉపయోగపడుతుంది. అందరూ ఉపయోగించుకోవాలి. యాక్చువల్గా మూన్ మెడిటేషన్ అని చెప్పేసి కొన్ని మెడిటేషన్ ఉంటాయండి. అంటే పౌర్ణమి రోజు ఆ మెడిటేషన్ చేస్తే మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటారు. మూన్ మెడిటేషన్ మీకు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, యూట్యూబ్ లో చేసినా కానీ వస్తుంది అండి. ఫుల్ మూన్ మెడిటేషన్స్ అని వస్తుంది. జనరల్ గా ఆ రోజున నైట్ మూన్ చూస్తూ మెడిటేషన్ చేస్తే చాలా స్ట్రెంత్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి గురుగారు ఈ బుద్ధ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి ఇట్స్ వెరీ గుడ్, బట్ బుద్ధ పౌర్ణమి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ సీకర్స్ ఎవరైతే ఉంటారో. నెక్స్ట్ ఏంటంటే హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళు ఎవరైతే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు వాళ్ళంతా చక్కగా జరుపుకుంటే వాళ్ళకు కార్యజయం వచ్చేసి ముందుకెళ్ళే అవకాశం, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకొకటి కర్తరి అంటారు. చాలా మంది వినే ఉంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ఉన్నప్పుడు దాన్ని కృతిగా కార్తె అంటారు, దాన్ని కర్తరి అని కూడా అంటారు. అంటే సూర్యుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో ఆ టైంలో బయటకు వెళ్ళి పనులు చేయకుండా విత్తనాలు నాటడం, ఆ వేడికి విత్తనాలు మొలకెత్తం అనమాట. అందుకని చెప్పేసి విత్తనాలు చల్లటం, వ్యవసాయ రిలేటెడ్ పనులు స్టార్ట్ చేయకుండా ఉండటం, వివాహాలు చేయరు. అలానే కొంతమంది వివాహాలు, గృహ ప్రవేశాలు ఇలాంటివన్నీ చేయకుండా ఉంటారు. కాబట్టి అవి ఒకసారి తెలుసుకొని ఆ 15 days వదిలేసి చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే 9 గ్రహాల్లో 4 గ్రహాలు ఈ మే మాసంలో మారుతూ ఉన్నవి. కుజుడు వచ్చేటప్పటికి మనకు 11వ తారీఖు మారుతున్నారు. 14వ తారీఖు శుక్రుడు, 15th బుధుడను సూర్యుడు మారుతూ ఉన్నారు. బుధు సూర్యుడు 15th మారుతూ ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనకి ఈ రాశి మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. గురుగారు, మరి మే నెలంతా కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం పరిహారాలు పాటించాలి తెలియజేస్తారా గురుగారు? మనం మకర రాశి చూసుకుంటే బాగున్న రాశుల్లో మనం రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం. ఇది మకర రాశి ఒకటి కాబట్టి అన్ని విధాలుగా బాగుంది. జూన్ నుంచి వీళ్ళకి గురుబలం కూడా పెరుగుతుంది. ఇప్పటిదాకా శని బలం తోటి గురుబలం పెరుగుతూ ఉంటుంది. 2 గ్రహాలు, ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి కళ్యాలు అనేది ఏమి ఉండమేమో అనుకోవాలి. గాల్లో వెళ్ళిపోతూ ఉండొచ్చు. అయితే ఈ మధ్యలో బ్రేక్ లేకపోతే వీళ్ళు మాట వినరనే ఉద్దేశంతో ఏమో మే మంత్ కొంచెం టఫ్ గా ఉంటుంది. వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. ఈ రాశి వాళ్ళు కొంచెం పేషెన్సీగా, ఏలినాడు శనిలో ఎలా పేషెన్సీగా ఉన్నారు
అలా సహనంగా మే మంత్ లో కూడా ఉండటం ఎంతైనా అవసరం. చాలా విషయాల్లో ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే మంచిది. తొందరగా డెసిషన్ తీసుకునే జెట్ స్పీడ్ లో వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్ అని గమనించుకోవాలి. అగైన్ మళ్ళీ వాళ్ళని భయపడుతున్నాను కామెంట్లు పెట్టొద్దండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి. ఇది మా ఇంట్లో నేను ప్రిపేర్ చేసింది కాదండి స్క్రిప్ట్. ఓకే, ఇట్ ఈస్ రిటన్ బై మహర్షిస్. అనేక రకమైన 4-5 రకాల ఉన్నాయండి బుక్స్, ఓల్డ్ స్క్రిప్చర్స్ లో ఉన్నాయి. అందులో సూర్యుడు ఇక్కడ ఉంటే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది. నేనేం చేస్తానంటే అది సాంస్క్రిట్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి తీసుకొని ఎక్స్పీరియన్స్ ద్వారా రియల్ టైమ్ లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక కేస్ స్టడీ లాగా చేసే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. అందుకని చాలా మంది కామెంట్లు పెట్టినాగా నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను, ఎందుకంటే బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చాలా మంది ఉంటారు. దాని గురించి రీసెర్చ్ చేసి అన్ని చేసి చెప్తారు కదా గురుగారు. దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ పట్టు ఉంటుంది. అంటే శాస్త్ర ప్రమాణం అంటారు. శాస్త్ర ప్రమాణం, గురు ప్రమాణము, ఆత్మ ప్రమాణం అని చెప్పేసి రకరకాల దైవ ప్రమాణం, మంత్ర ప్రమాణం అంటారు. అవన్నీ ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ లా లేకుండా కూర్చుని అనుకోండి, ఆత్మ బలం ఉండదు. అలానే మా గురువులు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేదు అనుకోండి, నాకు ఎవరు ఫాలో అవుతుంటారు. ఫాలో అవుతున్నారు గురువు గారు అంటున్నారని నేను మా గురువుని గట్టిగా పట్టుకోవటం వల్ల గురు బలం. అలానే మనకేం చెప్తారు, శాస్త్ర బలం అని చెప్తారు. నా ఓన్ గా చెప్పటం వేరు, శాస్త్రాలు స్క్రిప్చర్స్ లో చెప్పిన తీసుకొని వాడు చెప్పటం వేరు. స్క్రిప్చర్స్ బలం ఉండాలన్నమాట. అలానే ఓవర్కొచ్చి కూర్చోవటం కాదు కదండి. ఆ మైండ్ ఇంట్యూషన్ సరిగా ఉండటానికి కొన్ని మంత్రాలు జపాలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా అన్ని రకాల బలము, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అన్ని కొట్టుకొని కూర్చుంటే మైండ్ తో వాట్ ఎవర్ ఇట్ కమ్స్ డివైన్ ఫ్లో. మీ ప్రతిరోజు కూడా దీని మీదే తిరుగుతూ ఉంటుంది మీ మైండ్ కానీ హార్ట్ కానీ, దాని మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నారు. ఇంతమందికి ప్రెడిక్షన్స్ కానీ అలా చేయగలుగుతున్నారు కదా. ఇంకొకటి ఏమని చెప్తారంటే రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు నేను మీకు చెప్తున్నాను, మాక్సిమం కెమెరామెన్ గారు వాళ్ళు వీళ్ళు అంటారు. యాక్చువల్ గా అది కాదంటండి. ఏంటంటే సూక్ష్మ రూపంలో ఉండి చాలా స్పిరిట్లు కూడా రాశి ఫలాలు ఉంటాయండి. దేవతలు కూడా అంటారు, ఓ నా మంత్ నాది ఎలా ఉంది చూద్దాం. వాళ్ళు ఉండే పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అంటే ప్లానెట్స్ గురించి ఇప్పుడు మనం మే మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. మకర రాశి వాళ్ళకి, ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు దేవతలు చాలా మంది ఉంటారు, స్పిరిట్స్ చాలా మంది ఉంటారు, అన్ని అందరికి ఒప్పుకుంటారు కదా. ఇది ఎఫెక్ట్ పడిన వాళ్ళు ఉండరండి. మనం ఏమనుకుంటే ఫిజికల్ గా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. నేను చెప్పేటప్పుడు సూక్ష్మ రూపంలో ఉండి ఎంతో మంది దేవతలు, స్పిరిట్లు, ఏమంటారు యక్షులు, గానలు, కింపురుషులు అంటారు, రకరకాల పేర్లతో ఉంటారు. వాళ్ళు కూడా వింటారండి. అందుకని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. అందుకని నేను ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోవటం కాదు, లేదంటే ఎవరినో ఇంప్రెస్ చేయాలని కాదు. దేర్ ఇస్ అ సోల్ కనెక్షన్స్. అందుకని ఇట్ ఈస్ హైలీ ప్రకృతికి కూడా అప్లికబుల్ అండి, చెట్లకి, చేమలకి, పుట్లకి, పక్షులకి. సో ప్రతిదానికండి. నేను ఇట్లానే మీరు చూసే ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. పంచ్ అని చెప్పేసి ఒక కోతి పిల్ల బాగా వైరల్ అయింది. చూసానండి. ఆ పుట్టిన డేట్ చూస్తే కాలసర్ప దోషం ఉందండి. అప్ అండ్ డౌన్ బై మదర్ కదా, మదర్ ని ఇలా నేలకేసి కొట్టేసి కాళ్ళు పైకి లాగేసి ఇచ్చేసినాయి కదా. అందుకని చూడండి, మదర్ సపోర్ట్ లేకుండా పోయింది. కాలసర్ప దోషం సీరియస్ గా ఉంది. చూడండి, పంచికి ఆ కోతి పిల్లకి జ్యోతిష్యం ఏంటంటే ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. అందుకని చెప్పుకునేటప్పుడు అలా చెప్పేది కాదండి. సో అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు శ్రీరామ జన్మమి నవమి రోజు చేసుకుంటాము, అష్టమి రోజు చేసుకుంటాం, మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం అని చెప్పుకుంటాం, పునర్వసు శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం, రోహిణి కృష్ణుడి నక్షత్రం అని చెప్పుకుంటాం. సో వాళ్ళ పర్సనాలిటీ అలా ఉంటుంది కదా. అందుకని ఇట్స్ హైలీ ప్రెషస్ అండ్ హైలీ డిగ్నిఫైడ్ అండ్ వాట్ డు వి సే, మాటల్లో ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే. అందుకే మీరు చెప్పే విధానం కూడా చాలా భక్తితో, చెప్పులు తీసేస్తూ ఉంటారు, స్పిరిచువల్ గా చెప్తూ ఉంటారు. ఏదో వచ్చామా చెప్పామా అన్నట్టుగా ఉండదు, దాని మీద నిమగ్నమై చెప్తూ ఉంటారు. సరౌండెడ్ బై మెనీ స్పిరిట్స్ కదండి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా గురుగారు, ఫస్ట్ నుంచి అది రెస్పెక్ట్ గానీ, దాని మీద ఉన్న ఫోకస్, ఎవ్రీథింగ్ ఇస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా, క్లారిటీగా, చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తూ ఉంటుంది. మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే చెప్తూ వస్తున్నారు. సో ఎవ్రీ టైం కూడా ఫోకస్ చేస్తారు. సో మకర రాశి జాగ్రత్తగా ఉండాలని చెప్పానండి. ఇందులో ఉత్తరాష 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 నటరాజ స్వామి. ఓకే, చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిదంబరం ఒకసారి వెళ్ళి లైఫ్ లో ఒక్కసారినే వెళ్ళాలండి. వాళ్ళు నక్షత్రం ధనిష్ట నక్షత్రం అక్కడ నటరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. వీళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫ్లూట్ సింబల్ లేదంటే ధమరు మ్యూజిక్ డమ్ కొడుతూ ఉంటారు అనమాట. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు రిథమిక్ గా గనక లైఫ్ లో గనక వర్క్ చేయటం నేర్చుకుంటే వీళ్ళు ధనం విపరీతంగా సంపాదించేస్తారు.
అయితే ఆ రిధం ఎలా వస్తుందంటే ఒక ఎనర్జీ వాళ్ళకి కావాలి కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళు నటరాజ స్వామి చిదంబరంని విజిట్ చేసి అక్కడ మెడిటేషన్ చేస్తే ఆ రిధం ఎలా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలా రిధం ఎదుగుగా ఉంటారో వాళ్ళ వర్క్ కి ఎదుటి వాళ్ళు ట్యూన్ అవుతారు. ట్యూన్ అయిపోయి దే ఫ్లోరిష్ ఏ లాట్. వెరీ రహస్యం అగైన్ ఇది. అందరూ విజిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ధనిష్ట నక్షత్రం వారు నటరాజ స్వామి వీళ్ళు మకర రాశిలో ఫస్ట్ 2 పాదాలు ఉంటాయి, కుంభరాశిలో సెకండ్ 3-4 పాదాలు ఉంటాయి. 2 రాశుల్లో ఉంటారు వీళ్ళు. ఓకే గురుగారు, ఖచ్చితంగా విన్నవా. వెరీ వెరీ సూపర్ రెమెడీ అండి. ఓ నైస్. తర్వాత వీళ్ళకి అక్షరం ప్రకారం చూసుకుంటే జాజీ, జూ, జే, జో, ఖా, గాగి అన్న పేర్లంతా కూడా మకర రాశిలో ఉంటారు. ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటం తోటి ఒకటి ఫస్ట్ 15 days వీళ్ళని కావాలని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ 15 days వీళ్ళకి మానసికంగా కొంచెం టెన్షన్, అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో కుజుడు ఉండటం తోటి శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే అప్పటిదాకా పరిష్కారం కాని పనులు పరిష్కారం అవుతాయి. తర్వాత మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో గొడవలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు 5th house లో ఉండటంతో ఏమవుతుంది, భార్యాభర్తలతోటి మధ్య గొడవ, పిల్లల మధ్య గొడవ వచ్చే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుడు ఉండటంతో వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే టోటల్ గా మకర రాశి వాళ్ళకి ఏ ప్రకారం చూసుకున్నా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. మేబీ వీళ్ళు సూపర్ ఎంజాయ్ చేయబోతున్నారు కాబట్టి లైఫ్ ని ఒకసారి పుష్ ఇచ్చి మళ్ళీ ఎన్నికి మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ఒక రిఫ్లెక్షన్ అనుకుంటున్నాను నేను గ్రహాలు వీళ్ళకి. అంటే మనం ఉయ్యాలని గట్టిగా ముందుకు లాగాలంటే ఒకసారి ఎన్నికి లాగి గట్టిగా పుష్ చేస్తాం కదా, అలానే వీళ్ళకి గురువు వస్తున్నారు కాబట్టి జూన్ నుంచి ఆనందంగా ఉండబోతారు కాబట్టి ఒకసారి వెనక్కి లాగేసి మళ్ళీ నెక్స్ట్ జూన్ నుంచి ముందుకు వదులుతున్నారు దేవుడు వీళ్ళని. అలాంటి 5th house లో సూర్యుడు ఉండటం తోటి దేహాలాస్యం, మనస్తాప్యం, సుహృద్వేషం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏమవుతుంది, మైండ్ వీళ్ళకి అటు ఇటుగా వివరంగా ఉంటుంది, సరైన డెసిషన్ తీసుకోలేరు, ధనం వ్యయం విపరీతంగా అవుతుంది. తర్వాత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అయ్యో ఇదేం జరిగింది అదేం జరిగింది అనేది బుద్ధి బలం అనేది ఉండదు. స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి మకర రాశి వాళ్ళు. స్నేహితులకి ఎంతవరకు ఇంపార్టెన్స్ అంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ధన ప్రవాహం అయితే వీళ్ళని ఎవరు ఆపేవాళ్ళు లేరు, ధనం వస్తూనే ఉంటుంది. మే నెల కూడా ధన ప్రవాహం వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. అయితే 4వ స్థానంలో కుజుడు ఉండటం తోటి ఏమవుతుందంటే అగైన్ ఇది 50-50 రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. కుజుడు 4వ స్థానంలో ఉండటం మనీ ఫ్లో వస్తుంది, కానీ భాగ్యహాని, బంధువైరం, ధనక్షయం అని చెప్తారు. అంటే ధనం ఖర్చు అవుతుంది, బంధువులతో గొడవ అవుతుంది, క్రూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రూర బుద్ధి, ఎదుటి వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, నాకు ఇబ్బంది పెడుతున్నారు, టూ మచ్ యాంగర్, కోపట్టం, మారవటం ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. సహజంగా అనుకునే జరగకపోతే అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి, బై ప్రొడక్ట్స్ అనమాట అవి. తర్వాత మనకి లాస్ట్ లో ముఖ్యమైనది శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే మంచిది కాదు అని చెప్తారు. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక పక్కన లవ్, రొమాన్స్, తర్వాత శుభకార్యానికి సంబంధించిన ఖర్చులు అవన్నీ పెడుతూ ఉంటారు. లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవటం, గోల్డ్ కొనుక్కోవటం, రోలెక్స్ వాచ్లు ఇలాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటారు. ఒక పక్క లగ్జరీ కార్లు కొనటం అవన్నీ చేస్తూ ఉంటారు. ఒక పక్కన మళ్ళీ ఏమవుతుంది, దారాపుత్రే ద్వేషై అంటారు, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్ఞాతీనాంచ విరోధః అంటే బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఓవరాల్ గా చూసుకుంటే ఏమవుతుందంటే మనం బాగా గమనించుకుంటాం మకర రాశి వాళ్ళకి, అదే సినిమాలో డైలాగ్ ఉన్నట్టు శత్రులు అనే వాళ్ళు ఎక్కడే ఉండరు, మన ఇంట్లోనూ అక్కడ ఇక్కడ ఆడపిల్లల రూపంలో ఉన్నట్లు ఈ మకర రాశి వాళ్ళకి బాగా అభిమానించే బంధువులతో గొడవలు, బాగా ఇష్టపడే భార్యాభర్తల మధ్య గొడవలు, బాగా ఇష్టపడే పిల్లలతో గొడవలు, మనం బాగా నమ్ముకున్న ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బందులు ఉన్నాయి మొత్తంగా. అంటే టోటల్ గా వీళ్ళకి కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కొంచెం పేషెన్సీగా ఉండాలన్నది ముఖ్య ఉద్దేశం. అయితే ముందుగా వచ్చిన ప్రకారంగా జాబ్ కానివ్వండి, మనీ ఫ్లో గానీ అంతా బాగానే ఉంటుంది, ఖర్చులు మాత్రం కొంచెం ఆలోచించి పెడితే బాగుంటుంది. అలానే శ్రవణాధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు మానసికంగా. అయ్యో ఏదో ఒక ఎమోషనల్ డెసిషన్ తీసేసుకొని ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత అయ్యో ఇది ఏదో చేసామే ఏంటి అన్న ఒక ఆలోచనతో పడిపోతూ ఉంటారు. ఇది కొంచెం ఆలోచించుకొని రేషనల్ గా ఉండి ఎమోషనల్ గా కాకుండా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే గురువు గారు, నక్షత్రాలు గురువు గారు, మరి నక్షత్రాల పరంగా గ్రహాలు అయితే ఈ విధంగా తెలియజేశారు, నక్షత్రాల పరంగా ఏంటి? ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే ధన ప్రాప్తి, జయము ఉందండి. అలానే శ్రవణ నక్షత్రం వాళ్ళకి జయము, ధన ప్రాప్తి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది, బంధనము, కలహము ఎక్కువగా ఉన్నాయండి మిగతా అన్ని నక్షత్రాలకి. అంటే ఒక పక్క ధనము,
సక్సెస్ ఉంటుంది, అది మీకు ముందుగా చెప్పాను కదా. ప్రాబ్లం ఎక్కడ గొడవలు అవుతుంది బంధువులకి వాళ్ళకి వెళ్ళి. రెండోది బంధనం, కన్ఫ్యూజ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్నట్టుగా అనంత పద్మనాభ స్వామిని, విష్ణు ఆలయాలు చక్కగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. మనం కొత్తూరు అని చెప్పేసి పెంజర్ల గ్రామం అంటారు, అది మనకి శ్రీశైలం కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేలో మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. కొంచెం లోనికి వెళ్తే చక్కగా అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. విష్ణు ఆలయాలు ఎక్కువగా విజిట్ చేయండి, తులసి చెట్టుని ఎక్కువగా పూజ చేయండి. ఫిమేల్ ఎనర్జీ ఎక్కడ ఉంటే అక్కడ బాగా రెస్పెక్ట్ ఇవ్వండి. చాలా మందికి శుక్రుడికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన ఇంట్లో వర్లీ పెట్టుకోవటము, తర్వాత ఒక రాగి చెంబులో చక్కగా నీళ్లు పెట్టేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు వేసి గడపలో పెట్టుకోవటం, ఇలాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటే ఇంట్లో చెత్త ఇవి కయోటిక్ గా ఉండకుండా నీట్ గా పెట్టుకుంటే శుక్రుడి యొక్క ఏమంటారు ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చాలా మంది మాకు డబ్బు లేదు అనుకుంటూనే ఉంటారు. సో ఈ చిన్న పనులు చేస్తుంటే లక్ష్మీ కటాక్షం వచ్చేస్తుంది. అవి చేయటం వల్ల వాళ్ళకి ఇంట్లో సమృద్ధిగా ఉన్న ఫీలింగ్ వస్తుందండి. ఎప్పుడైతే ఇంట్లో ఆ ఫీలింగ్ వచ్చేసిందో ఇంట్లో ఉండటం వల్ల బయట నుంచి కూడా అదే వస్తుంది అనమాట. అంటే ఏమంటారు, యూ అట్రాక్ట్ వాట్ యూ ఆల్రెడీ హ్యావ్ అంటారు. అంటే ధనం కావాలంటే ధనం అట్రాక్ట్ అవుతుంది. అంటే మనం చెడ్డ వ్యక్తి పెట్టుకున్నాం అనుకోండి, వాడంటే 10 మంది చెడ్డవాళ్ళు వచ్చేస్తారు. ఒక మంచి వ్యక్తిని మన దగ్గర పెట్టుకున్నాం అనుకున్నాక 10 మంది మంచి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అనమాట. అట్లానే మనం ఇల్లంతా కయోటిక్ గా సరిగా పెట్టుకోలేదు అనుకోండి, డిస్టర్బ్డ్ గా పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా డిస్టర్బ్డ్ గా ఉంటాం. ఈ పరిహారాలు సరిపోతాయి కదా గురుగారు? మకర రాశి వారికి ఇంకేమైనా స్పెషల్ గా పాటించాలి అంటారు? సో వీళ్ళు ఎక్కువగా ఎంతవరకు చేసి సరిపోతుంది, ఎక్కువగా అయితే ఏమి లేదు. ఒక కుజుడు వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కందులు దానం చేయటం, రెండోది గాయత్రి మంత్రం బాగా చాంట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అన్నదమ్ములతో కొంచెం గొడవ పడకుండా వాళ్ళతో సమృద్ధిగా ఉంటే బాగుంటుంది. తప్పకుండా. గురుగారు, ఇండివిజువల్ గా రాసులు చెప్తూ పరిహారాలు అయితే మనం తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు వ్యూవర్స్ కి. ఇంకా అతిగా సఫర్ అవుతున్న వారికి ఏమైనా పరిహారాలు ఉంటాయా, ఏంటి ఆ వివరణ ఒకసారి? సో మీరు చాలా మంది ఒక్కొక్కరికి ఒక అప్రోచ్ ఉంటుందండి. నా అప్రోచ్ ఏంటంటేనండి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ద్వారా మన మంత్రాలు, స్తోత్రాలు వీటి ద్వారా, జ్యోతిష ద్వారా, శాస్త్రం ద్వారా ఉపయోగించుకొని, జ్యోతిషం ఒక టూల్, దాన్ని ఉపయోగించుకొని ఏంటి అనేది ఇంటెన్సిటీ తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ప్రతి ఒక్కరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో అందులో భాగంగా నేను 35 to 45 ఉన్న ఏజ్ వాళ్ళని తీసుకొని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో రీసెర్చ్ చేస్తూ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ గా కెరీర్ ట్రాక్ రికార్డు ఉంటుందండి. నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా అమెరికా నుంచి కాల్ చేశారు. సేమ్ సిచ్యువేషన్, 45 years. అప్పటిదాకా ఒక మేనేజర్ లెవెల్లో చేస్తున్నారు. సడన్ గా లే ఆఫ్, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. 1600 మంది లే ఆఫ్ తీసేశారు. సో అందులో నీకు ఎంత సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది కాదు, లే ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఒక స్టార్ట్అప్ లో ఇతను కూడా ఒక పార్ట్నర్ గా ఉండి స్టార్ట్అప్ చేయటమా, లేదంటే మళ్ళీ ఇంకో కంపెనీలో చేసుకోవటమా, లేదంటే ఇతను ఓన్ గా చేసుకోవటం అనేది ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు ఏంటి అనేది. అతనికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా ఒక స్టార్ట్అప్ లో ఉండేసి మళ్ళా లాస్ అయిపోయి లక్కీగా ఉన్నారు. ఇలా ఒక సంస్థ నాకు వచ్చారు. ఏమవుతుందంటే ఎవరికైతే 35 to 45 ఏజ్ ఉంది, సక్సెస్ఫుల్ కెరీర్ రికార్డు ఉండి, ఇప్పుడు వీళ్ళకి బ్రేక్ గనక అనిపిస్తే, స్టాగ్నేటెడ్ గా అనిపిస్తే, సడన్ గా పదవి పోవటం, ఎలా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి నేను హారోస్కోప్ స్టడీ చేస్తున్నాను. ఈ టైంలో మనకి శాపాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి, లేదంటే గ్రహ దోషాలను ఉంటాయి. ఈ రెండు వాళ్ళకి బ్లాక్స్ ఉంటాయి అనమాట. కరెక్ట్ గా వాళ్ళకి కాలసర్ప దోషం అదే టైంలో యాక్టివేట్ అయింది, ఉన్న గ్రహాలు కూడా యాక్టివేట్ అయింది. చూడండి ఎలా ఉందో. అందుకని అంత టైట్ అయిపోయి అంత సక్సెస్ఫుల్ కెరీర్ కొన్నాను, సడన్ గా బ్రేక్ వచ్చేసి. అదే గురుగారు. సో ఇలా చాలా మందికి వస్తుంది. మనకేమంటారండి మిడ్ లైఫ్ క్రైసిస్ అది అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు, ఒక టైటిల్ పెట్టేసి. బట్ మనకి జ్యోతిష శాస్త్రంలో ఫుల్ డెప్త్ ఉంటుంది ఎందుకు అది వచ్చింది అనేది. ఎందుకు సడన్ గా జీన్స్ మారిపోతాయి, ఎందుకు టోటల్ గా హార్మోన్స్ మారిపోతాయి, వాట్ ఇట్ ఈస్ ఇంపాక్ట్, వాట్ ఇట్ ఈస్ కాజింగ్ అని అది మనకు తెలుసుకుంటే, పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళిపోతుందండి. చక్కగా అందరూ తెలుసుకోవాలి. పర్టికులర్ గా ధనానికి, సంపాదనకి, అసలు కెరియర్ కి ఎలా ఉంటే బాగుంటుంది. అసలు ధనం ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది, ధనం ట్రిగ్గర్ అయ్యేదానికి మనకు హార్డ్ వర్క్ సంబంధం ఏమి ఉండదండి. జ్యోతిషంలో ఆల్ ఆర్ ఇండిపెండెంట్. మనం హార్డ్ వర్క్ చేస్తేనే డబ్బు వస్తుందని ఏమనుకోకూడదు. చాలా మంది హార్డ్ వర్క్ చేయకుండా డబ్బులు సంపాదించుకుంటారు కదా, రకరకాలుగా సోర్సెస్ ఉంటుంది. అంటే గురుగారు ఓన్లీ జాబ్ పరంగానైనా, రిలేషన్స్ లో కూడా చాలా మంది మా హస్బెండ్ రాముడు అంటే అసలు అమ్మాయి వంక చూడడు, బాగుంటాడు, సడన్ గా చేంజ్, ఇలాంటివి శాపాలు వీటి మీద కూడా ప్రభావం ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటుందండి. అందులో ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి ఈ టైంలో శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ రావటంతో రాహుకేతులు ఇలాంటి ఏమన్నా ఉంటే అవి ట్రిగ్గర్ అయిపోతాయండి. ట్రిగ్గర్ కాలసర్ప దోషం ట్రిగ్గర్ అయిపోయి, చూడండి ఒక మనిషిని బాగా బాధ పెట్టాలంటే అలా వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చే వాళ్ళని దూరం చేయాలి. ఎవరు బాగా సపోర్ట్ ఇస్తారు? నేచురల్ గా స్పౌస్.
భార్య అవును గాని గురు. భర్త గాని మంచి సపోర్ట్ కదా, వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు ఇరిటేషన్ చెప్పేసి. నెక్స్ట్ బాగా ఎక్కడ టార్చర్ మనం టైం స్పెండ్ చేసి జాబ్ ఇబ్బంది పడిపోతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు గొడవలు వచ్చేస్తే వస్తాయి, ఇంకేముందండి, ఫ్యామిలీ. నేచురల్ గా అది సంసారం అనేది అది లైఫ్ అనేది ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ ఎఫెక్ట్ వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులకు వాళ్ళ ద్వారా అవుతూ ఉంటుంది, తద్వారా మనం బాధపడుతూ ఉంటాము. ఇలా రకరకాలుగా ఆరోగ్యపరంగా కూడా గురుగారు ఏదైనా ఇలా ఏదో ఈ మధ్య కాలంలో హెల్త్ కంటే ఎక్కువగా నాకు మేజర్ గా వచ్చేది మీరు జాబ్ ఒకటండి. ఓకే గురుగారు. ఎప్పుడు కెరియర్ లో అన్సర్టనిటీ, డబ్బులు లేకపోవటం, జాబ్ సరిగా లేకపోతే ధనం అనేది ఉండదు, ధనం లేకపోతే లైఫ్ బ్రీత్లెస్. రెండోది రిలేషన్షిప్స్ ఎక్కువ వచ్చేస్తాయండి, రకరకాల ప్రాబ్లమ్స్ అండి. అవి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండటం, వైఫ్ అండ్ మధ్య ట్రస్ట్ ఫ్యాక్టర్ లేకుండా ఉండబోతాం, డైవర్స్ ఇష్యూలు, ఈ వీటి గురించి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. వెరీ రేర్ గా హెల్త్ అనేది వెరీ వెరీ రేర్ కేసు అనమాట. ఎక్కువగా మాత్రం ఈ రెండింటి గురించి ఎక్కువ వస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి నేను ఎవరికైతే ధనం బాగా రావాలో స్వర్ణలక్ష్మి విశేష హోమము, తర్వాత యుఎస్ లో ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డులని, H1B వీసాలని, లేదంటే లే ఆఫ్స్ అయిపోయి అన్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూసుకొని వాళ్ళకి చండీ హోమము, చండీ పారాయణ తీపించుకోవటం. హెల్త్ కనుక సరిగా లేకపోతే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమము, లేదంటే ఆయుష్ సూక్తం అని దాన్ని జపం చేపించుకుంటూ ఉంటే బాగుంటూ ఉంటుంది. ఇవి కాకుండా మనకి పర్టికులర్ గా వివాహం కావటం లేదు, చాలా లేట్ అయిపోతుంది అన్న వాళ్ళకి అగౌర గౌరీ పాశుపత అభిషేకము, లేదంటే కన్యా పాశుపత అభిషేకం, వీటితో పాటు జనరల్ గా రాహుకేతుల ఎఫెక్ట్ ఉంటే వాటికి, లేదంటే కుజు దోషాలు ఉంటే ఆ దోషాలను తీసేసుకోవటం. ఫైనల్ అండ్ మోస్ట్ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా స్టడీస్ చెప్తున్నాయండి, ఎవరైతే భార్యాభర్తలు చక్కగా ఉంటారో వాళ్ళ లైఫ్ 70% చాలా గ్రోత్ఫుల్ గా ఉంటుందండి. అంటే మనం చక్కగా ఆ యొక్క అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య, కొన్నిసార్లు తప్పులు జరుగుతాయండి, బట్ అది అడ్జస్ట్ చేసుకొని పోయే ఒక మెచ్యూరిటీని, దాని ఆ టైం స్పేస్ ని, ఆ ఎమోషనల్ స్పేస్ ని క్రియేట్ చేసుకోవడం, సెక్యూర్ గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు గ్రహ దోషాలు ఉండటం వల్ల అవి కరెక్ట్ గా రావు అనమాట. ఇవి తీసేసుకుంటే వాళ్ళ మధ్య అన్యోన్యత చక్కగా పెరిగేసి, ఒకళ్ళంటే ఒకళ్ళ మీద గౌరవం ఉండి, ట్రస్ట్ పెరిగి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మంచి సపోర్ట్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, చూడండి ఆ లైఫ్ ఎలా ఉంటుందో, భార్యాభర్తలు ఎలా ఉంటారు, పిల్లలు చూడండి, ఎక్కడైతే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుందో పిల్లలు కూడా అలానే ఉండిపోతారు. వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిపోతుందండి. చాలా మంది చెప్తూ ఉంటారు, మై చిల్డ్రన్ ఆర్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్, దే ఆర్ వెరీ బోల్డ్. ఏమి ఇండిపెండెంట్, ఏం బోల్డ్ అంటే ఆ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఏమి ఇండిపెండెంట్, ఏం బోల్డ్ అని. సో ఇన్ కేస్ ఎవరైనా గనక ఆ ఏజ్ బ్రాకెట్ లో ఉండి లైఫ్ ఎక్కడో స్టాగ్నేటెడ్ గా ఉన్నాము, డైరెక్షన్ లెస్ గా ఉన్నాము అని అనుకుంటే, 1-2 సార్లు జాతక చక్రం చూపించుకొని చక్కగా విషయం తెలుసుకొని, వాళ్ళ జాతకంలో ఏది స్ట్రెంత్ ఉందో దాన్ని తెలుసుకొని దాని ద్వారా ముందుకెళ్ళిపోతే, రెండోది ఏ టైంలో డెసిషన్ తీసుకోవాలి కూడా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదండి, వాళ్ళకి చెప్పాను 2028 తర్వాత మీరు జాబ్ లో బిజినెస్ లో స్టార్ట్ చేయండి, అప్పటిదాకా యూ ఫోకస్ అన్న ఓన్లీ ఆన్ జాబ్ అని చెప్పాను. జాబ్ రాకపోతే అంటాను, జాబ్ రాకపోతే 2 రోజులు ఇంట్లో కూర్చోండి, ఒక 6 నెలలు ఇంట్లో కూర్చొని నష్టమేం లేదు. మీరు సంపాదించిన డబ్బులు అంతా బిజినెస్ లో పెట్టుకొని, అవి సరిగ్గా రాక ఇటు సంపాదించిన 10 ఏళ్ళ సంపాదన అంతా పోగొట్టుకుని, ఆ తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్లే బదులు జస్ట్ హోల్డ్ ఆన్. కానీ బిజినెస్ చేయాలంటే ఎలా చేయాలి, దాంట్లో మీ రోల్ ఏంటి, అవి కూడా చెప్పుకొచ్చాను. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు. నేను దాని గురించి కూడా ఒక ఫార్ములా అంతా రాసి పెట్టుకున్నాను. ఏమంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతకాలం నా దగ్గర పనిచేసినట్టు గొప్ప వ్యక్తులు అయిపోతున్నారండి, నేను మాత్రం ఇలానే ఉంటున్నానండి, నేను ఇలా సలహా ఏమైనా అలా వెళ్ళిపోయారండి, నేను ఇలానే ఉంటున్నానని చాలా మంది వస్తుంటారండి. ధన్యవాదాలు గురువు గారు. మే మాసం యొక్క విశిష్టత, అలాగే ప్రత్యేక దినాల గురించి తెలియజేశారు. అలాగే అందరి ద్వాదశ రాశుల వారి రాశి పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం అండి.